ఈ వేడి వేడి బగారా రైస్ కి బెస్ట్ కాంబినేషన్ అంటే మటన్ కర్రీ. నమస్కారం, నేను మీ సునీత. మన ఇంటి రుచులకి స్వాగతం. ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక కప్ ఆఫ్ బాస్మతి రైస్ ని ఈ బౌల్ లోకి యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకుని 40 to 50 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ మరియు క్యారెట్ లేదా మనకి ఇష్టమైన వెజ్జెస్ ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ మసాలాస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం, ఏ బౌల్ తో అయితే రైస్ తీసుకున్నామో ఆ బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్ ని ఇందులో యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మరిగించుకుందాం. ఇప్పుడు ఈ నానబెట్టిన రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా అన్నం ఎలా కుక్ అయిందో. ఇప్పుడు కాస్త ఫుడ్ కలర్ ని మరియు గీని యాడ్ చేసుకొని కాస్త నిమ్మరసాన్ని వేసుకొని ఈ వేడి వేడి బగారా రైస్ కి బెస్ట్ కాంబినేషన్ అంటే మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఇంటి రుచులు. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.